లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు మరియు లాజరు ఉపమానాన్ని వివరిస్తూ ఇది ఉపమానం మాత్రమే కాదు కానీ యేసు నిజమైన పేర్లను ఉపయోగిస్తూ మరియు నిజమైన సంఘటనలను వివరించడం గమనించగలం. ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు వెంటనే నరకంలో తన్ను తాను కనుగొంటాడు, మంటలో హింసను అనుభవిస్తాడు. నేను ఈ మంటలో హింసించబడుతున్నాను అనే ఆర్తనాదాలు గమనించగలం. ఇది తీవ్రమైన నిరంతర శారీరక మరియు మానసిక వేదనను సూచిస్తుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన అత్యంత దారుణమైన శారీరక బాధను ఊహించుకోండి. ఆ బాధను కొన్ని వేల రెట్లు గుణిస్తే ఉపశమనం లేకుండా, నిద్ర లేకుండా, తప్పించుకునే మార్గం లేకుండా ఉండే అంతటి బాధ. ఇది యేసుక్రీస్తు వర్ణించిన నరకం యొక్క ప్రారంభం మాత్రమే. అదే ఉపమానంలో ఆ ధనవంతుడు అబ్రాహాముతో లాజరును పంపమని వేడుకుంటూ అతని నాలుకను చల్లబరచడానికి అతని వేలు నీటిలో ముంచి కేవలం ఒక చుక్క నీరు మాత్రమే పంపమని ప్రాధేయపడితే అబ్రహాము చెప్పిన సంగతి ఏంటంటే, నీకు మాకు మధ్య ఎవరూ దాటలేని గొప్ప అగాధం ఉందని చెప్పాడు. ఇది ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడి చేస్తుంది. నరకం అంటే శారీరక హింస మాత్రమే కాదు, అది శాశ్వతమైన నిరాశ. భూమిపై పరిస్థితులు ఎంత చెడుగా ఉన్నా రేపు మెరుగ్గా ఉండవచ్చు, కానీ నరకంలో రేపు అనే సంగతి ఉండదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారము యేసు నరకాన్ని వెలుపటి చీకటి అని వర్ణించాడు. అక్కడ ఏడుపు మరియు పన్ను కొరుకుట ఉంటుంది. ఇది మానవ అనుభవానికి మించిన చీకటి, అనుభూతి చెందగల చీకటి. మొత్తం ఒంటరితనం అదే సమయంలో మంటలో మునిగిపోతుంది. ఏడవడం అంటే మామూలు ఏడుపు కాదు, అది తీవ్ర వేదన, నష్టం మరియు విచారం యొక్క శబ్దం. పన్ను కొరుకుట భరించలేని బాధ మరియు కోపాన్ని సూచిస్తుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనం, ఆ యొక్క వచనం నుండి 48వ వచనం వరకు మనం చదివితే యేసు పదే పదే నరకం గురించి ఇలా వివరించారు. అగ్ని ఆరదు, పురుగు చావదని. పురుగు అంటే కుళ్ళిపోతున్న మాంసాన్ని మృంగివేసే పురుగులను సూచిస్తుంది. అయినప్పటికీ నరకంలో అవి ఎప్పటికీ చనిపోవు మరియు తినడం ఎప్పటికీ ఆపవు. అగ్ని ఎప్పుడు ఆరిపోదు, బాధ ఎప్పటికీ అంతం కాదు.